As I told you, what is a Verilog? It's a language used for creating electronic circuits. Verilog is a software language used for creating electronic circuits. Is it clear? Another caption. Okay. So then, using Verilog, we can write 4 types of modeling. Modeling based on your knowledge. Your knowledge, deep knowledge प्रकार 4 types of modeling చేసుకోవచ్చు. That is, first one is behavior modeling. So I mean, so ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా వాడు ఎలక్ట్రానిక్స్ చదవలేదు, వాడు ఈసీ వాడు కాదు, ఎలక్ట్రానిక్స్ చదవలేదు, సమ్ సివిల్ ప్లాన్స్ వాడు అడుగుతాం, వాడు కూడా సర్క్యూట్స్ ని డిజైన్ చేసేయచ్చు. సర్క్యూట్ డిజైన్ చేయొచ్చు. With knowing that ఆ సర్క్యూట్ లో ఏముందా అంటే ఏం ఇన్పుట్ ఇవ్వాలి, ఏం అవుట్పుట్ ఇవ్వాలి. అంటే ఏదైనా సరే ఒక వాషింగ్ మిషన్ తయారు చేయాలంటే ఇన్పుట్ ఏంటి, బట్టలు ఇస్తాం, అవుట్పుట్ ఏంటి, బట్టలు వాష్ అయ్యి బయటికి రావాలి. ఇలా ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి తెలిసి రావాలి. ఆ మినిమం నాలెడ్జ్ తో కూడా వాడు సర్క్యూట్స్ డిజైన్ చేయొచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిహేవియర్ మోడల్. హియర్ వాడు సో ఇక్కడ 3 థింగ్స్ ఉంటాయి. ఓకేనా? సో అబ్స్ట్రాక్షన్, what is abstraction? Abstraction is for imagination. అంటే లోపల ఏముంటుందో ఓకే ఇది మొత్తం ఇమాజిన్ చేసుకోవాలి. This is for imagination. ఓకేనా? సో abstraction will be very high. అంటే వాడు ఎక్కువ ఊహించుకోవాలి. బికాస్ he will be knowing about ఏమేం తెలుసుకుంటాడు వీడు యాక్చువల్గా ఓన్లీ ఇన్పుట్ ఏంటి ఆల్రెడీ ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి వీడికి ఇంకేం తెలియదు. ఇన్ఫర్మేషన్ తక్కువ తెలిసిందంటే ఊహించుకోవడం ఎక్కువ ఉండాలి కదా. అవునా? వాడికి ఎలక్ట్రానిక్స్ ఏం తెలియదు, లోపల ఏ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి ఏం తెలియదు. సో అప్పుడు వాడు ఏంటి, నాకు ఎన్ని అవసరం, ఇన్పుట్ వస్తాయి అవుట్పుట్ వస్తుంది అని జస్ట్ తెలియాలి. సో బేసిక్ గా దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాను. ఇప్పుడు we have AND gate A B C అని. సో A B మనం ఇన్పుట్స్ తెలుసుకుందాం, C మనం అవుట్పుట్ తెలుసుకుందాం. సో వాటికి ఇది సో యాక్చువల్గా A B అనే ఇన్పుట్ తో C అనే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో లైక్ ఇక్కడ 2 ఫ్రెండ్స్ లాగా వెళ్తారు, A B అనే ఇన్పుట్ సెట్, వీళ్ళిద్దరు డిసిషన్ తీసుకున్నారు. క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్. సో ఒక మూవీకి వెళ్దామని డిసైడ్ చేస్తారు, సినిమాకి వెళ్దామని డిసైడ్ చేస్తారు. సో డిసిషన్ తీసుకోవడానికి సో వీళ్ళిద్దరు ఆలోచిస్తున్నారు. ఓకేనా? వీడు మూవీకి వెళ్ళకూడదు అనుకున్నాడు, వీడు వెళ్ళకూడదు అనుకున్నాడు. సో వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు వాట్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్, మూవీకి వెళ్తారా లేదా వెళ్ళాలి. సో ఈ 2 ఇన్పుట్స్ దిస్ ఈస్ అవుట్పుట్, మొత్తానికి మూవీకి వెళ్ళాలి. సో వీడు వెళ్దామంటున్నాడు, వీడు రానున్నాడు. సో మూవీకి వెళ్తారా లేదా, సో వీడు వెళ్ళన్నాడు, వీడు వెళ్దాం అన్నాడు, అప్పుడు వెళ్తాం లేదా, వీడు వెళ్దామన్నాడు, వెళ్తాం లేదా. సో ఇది ఈ డిసిషన్ మేకింగ్ అనేది ఒక సర్క్యూట్ కావాలి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కావాలి. అంటే ఇక్కడ ఇస్తూ ఉంటే ఈ లోపల ఏం జరుగుతుందో వాడికి అనవసరం, బట్ వాడికి అవుట్పుట్ కూడా ఇలా రావాలి. సో ఇన్పుట్ ఏంటో అవుట్పుట్ ఏంటో తెలిసే చాలు, నాట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అంటే మీకు ఒక CMOS సర్క్యూట్ ఉండాలి. అంటే ఇదేంటి యాక్చువల్గా ఇది మీకు తెలుసు కదా, AND గేట్ అని తెలుసు. ఓకేనా? AND గేట్ అని తెలుసు. AND గేట్ అనేది ఎవరు తెలుస్తుంది, అట్లీస్ట్ ఎలక్ట్రానిక్స్ వస్తే కొంచెం వాడికి ఐడియా ఉంటుంది. AND గేట్ ఇది, ఆ గేట్ అని. ఇప్పుడు అదర్ బ్రాంచ్ వాళ్ళకి తెలియదు AND గేట్ ఆ గేట్ ఏం తెలియదు కదా. సో వాడికి అయింది తెలియదు. వీళ్ళిద్దరు వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళకూడదు, ఒక్కడు కూడా నో అన్నా కూడా వెళ్ళకూడదు, ఇద్దరు వెళ్ళాలన్నప్పుడు వెళ్ళాలి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు సార్ ఇన్పుట్ లో. So that is just like behavior. What is the behavior of the circuit? He knows what is the input, what is the output. That is enough for design a circuit. So దీంట్లో లోపల ఏముంటారో, ఈ సర్క్యూట్ లోపల ఏముంటారో, so this is called as abstraction. This is very high. ఇక్కడ abstraction are very high. Okay. Next we have new word for the synthesizable. సింథసైజబుల్ అంటే మీరు ఊహించుకొని కంప్యూటర్ ఇచ్చారు, థింక్ లైక్ దిస్ ఇస్ ఏ కంప్యూటర్, దిస్ ఏ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో ఇన్పుట్స్ ఏంటో చెప్పారు,
అవుట్పుట్స్ ఏంటో చెప్పాను, రెండు చెప్పేసారు. లాస్ట్ సర్క్యూట్ ఏం చేయాల్సింది బయటికి సర్క్యూట్ డయాగ్రామ్ ప్రింట్ ఇచ్చేసారు, కంప్యూటర్ ప్రింట్ ఇచ్చేసారు, సర్క్యూట్ డయాగ్రామ్ ప్రింట్ ఇచ్చేసారు. అది యాక్చువల్గా నోట్కి వచ్చినట్టు రాసేస్తే ఆ ప్రింట్ డయాగ్రామ్ వస్తుందా లేదా తెలియదు. ఇఫ్ దట్ ఈస్ కమింగ్, దట్ ఈస్ కాల్డ్ సింథసైజబుల్. సింథసైజబుల్ అంటే కన్వర్షన్ ఆఫ్ వాట్ ఎవర్ డేటా యూ హావ్ గివెన్ టు ఏ సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ డయాగ్రామ్ తయారవుతుందా లేదా. బిహేవియర్ మోడల్లో ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చినంత మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా సర్క్యూట్ రావాలని రూల్ లేదు. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో వాడు తెలియదు కాబట్టి. వాడు ఏమైనా ఉండొచ్చు, ఇన్పుట్స్ 50 తీసుకుంటా, 2 అవుట్పుట్ కావాలి నాకు, ఒక ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 0 రావాలి, ఏదో ఇచ్చి కాంబినేషన్ చేసి ఉండొచ్చు. దాని సర్క్యూట్ డయాగ్రామ్ తయారు చేసి ఇవ్వదు. అంటే ఇప్పుడు మనము ఒక వీడియో తీయాలనుకోండి, రీల్ తీయాలనుకోండి, ఒక 4 ఫోటోలు ఇచ్చి ఒక వీడియో తయారు చేయమని చేస్తారు. ఒకే ఫోటో ఇచ్చి మీరు ఇప్పుడు రీల్ తయారు చేయమని చేయలేదు కదా. సో అలాంటి ప్రాక్టికల్ రియల్ టైం వీడియో అవుతుందా లేదా అనేది చూసుకోండి. దట్ యూజ్ సింథసైజ్ చేస్తుందా లేదా, అంటే యాజ్ ఇట్ ఈస్ గా సింథసైజ్ చేస్తుంది అంటే ఈ లెవెల్లో తక్కువ ఉంటుంది, ఈ లెవెల్లో సో కొంచెం లో ఉంటుంది. లో నెక్స్ట్ లెవెల్ ఇస్ కాల్డ్ as డేటా లెవెల్ మోడల్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, RTL. దిస్ ఇస్ ఫర్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్. సో దిస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ కొంచెం ఎలక్ట్రానిక్స్ మనకు ఐడియా ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు మీరు డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ ఉన్న నాలెడ్జ్ అనుకోండి, ఫస్ట్ థింగ్ వచ్చి అసలు ఎలక్ట్రానిక్ సంబంధం లేనట్టు వీటి కొంచెం నాలెడ్జ్. వాట్ ఇస్ డేటా ఎలా మూవ్ అవుతుంది అంటే ఈ డేటా ఎలా వెళ్తే హౌ డేటా ఇస్ గోయింగ్ ఇన్సైడ్ అండ్ కమింగ్ అవుట్. ఇఫ్ ఇట్ ఈస్ నోట్ టు ఇంజనీర్, ఇట్ ఇస్ దట్ మోడల్ ఇస్ కాల్డ్ as డేటా లెవెల్ మోడల్. సో హియర్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ కాకుండా ఎక్స్ట్రా ఏం చేసేది డేటా ఫ్లో తెలుసుకుంటారు. డేటా ఎలా వెళ్ళాలో తెలుసుకుంటారు, డేటా ఫ్లో తెలుసుకుంటారు. డేటా ఫ్లో తెలిసిందంటే వాటి కొంచెం తెలుసు కదా అట్లీస్ట్. ఓకే, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెడీ సినిమా షూటింగ్ రెడీ అవుతున్నావు, మేకప్ వేసుకుని మొత్తం రెడీ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్ ఏంటంటే నువ్వు ఒక రూమ్ లోకి వెళ్ళావు, బయటికి రెడీ అయ్యి బయటకు వచ్చావు, అందరికీ తెలిసిన నాలెడ్జ్. లోపల మేకప్ ప్రొసీజర్ ఏంటో, ఏది ముందు పోయాలి, ఏది తర్వాత ఎట్లా రెడీ చేయాలి అంతా తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ తెలుసు, అట్లీస్ట్ పౌడర్ పూసుకోవాలి, నెక్స్ట్ ఇది పూసుకోవాలి, కొంచెం మినిమం ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ నాట్ హియర్. ఓకేనా. సో నెక్స్ట్ లెవెల్ ఈస్ కాల్డ్ గేట్ లెవెల్ మోడల్. గేట్ లెవెల్ మోడల్ అంటే డేటా ఫ్లోతో పాటు ఏ గేట్స్ వాడాలి అంటే గేట్ పేర్లు తెలిసినారు. అండ్ గేటా, ఆర్ గేటా, నాట్ గేటా అంటే ప్రోగ్రామింగ్ అంతా గేట్ల పేరుతో మెన్షన్ చేసి రాయాలి. ఏదైనా ఒకటే భాష, బట్ గేట్లు నేర్చుకుని రాసామంటే నీకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు గేట్లు రాస్తే గేట్ లెవెల్ రాసాము అంటే ఇప్పుడు ఒక అండ్ గేట్ తీసుకోండి అని చెప్తున్నాం. అంటే ఇదంతా రాయడం అవసరం లేదు, 100 రాయడం అవసరం, 100 రాయడం రాయడం అవసరం. దానికి జస్ట్ ఒక అండ్ గేట్ తీసుకోండి అని చెప్పే చాలు. అది ఓన్లీ సమ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కెన్ డూ. ఓకే, గేట్ లెవెల్. సో అంటే ఇక్కడ యూ షుడ్ నో అబౌట్ గేట్స్. గేట్స్ గురించి తెలిసినారు, ఏ గేట్ వాడాలి, ఏ గేట్ వాడకూడదు అని తెలిసినారు. అంటే ద లెవెల్ ఆఫ్ డయాగ్రామ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గేట్స్. సో ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్షన్ చూసుకోండి. అబ్స్ట్రాక్షన్ ఇమాజినేషన్. ఇక్కడ వెరీ హై, ఇక్కడ కొంచెం మీడియం, ఇక్కడ మీడియం, ఇంకా కొంచెం. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ కావాలి, స్విచ్ లెవెల్ మోడల్. అంటే యాక్చువల్ గా ట్రాన్సిస్టర్ తో ఏం జరుగుతుందో కూడా అంటే దీని లోపల ఎలా ఉంటుందంటే, సో యాక్చువల్ గా ట్రాన్సిస్టర్ డైరెక్ట్ గా తీసుకొని ఇది B ఇన్పుట్, ఇది అవుట్పుట్ C, ఇది VCC, ఇక్కడ గ్రౌండ్. మొత్తం ఏ PMOS ఇక్కడ వాడాలి, A అని PMOS ఇక్కడ వాడాలి, B అని PMOS ఇక్కడ, PMOS ఇది PMOS, ఇది NMOS, ఇది NMOS, ఇదంతా కూడా మనకి ఐడియా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఐడియా ఉంటుంది. దట్ ఈస్ ఫర్ స్విచ్ లెవెల్. ఇప్పుడు వీడికి లోపల ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. అంటే ఇది ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు, ఇమాజిన్ చేయాల్సిన అవసరం లేదు. సబ్స్ట్రాక్షన్ లెవెల్ ఎప్పుడైతే దీనికి లో, అండ్ దీని కూడా ఎప్పుడు లో లెవెల్ మోడలింగ్ అంటారు. అంటే బాటమ్ లో ట్రాన్సిస్టర్ పట్టుకొని చేస్తున్నాను, దట్స్ వై ఇట్స్ కాల్డ్ లో లెవెల్ మోడల్. అండ్ ఇక్కడ
సింథసైజబుల్ ఈ మూడు సర్క్యూట్స్ యాజ్ ఇట్ ఇస్ అంటే మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది ఇప్పుడు రీసెర్చ్ లో సో 100% సింథసైజబుల్ అయితే మొత్తం సో ఆల్వేస్ హై సింథసైజబుల్ అనేది హై. ఇప్పుడు ఈ కంప్యూటర్ దృష్టిలో ఆలోచిస్తే ఏ లెవెల్ ప్రోగ్రామింగ్ రాస్తే మీకు ఫాస్ట్ గా వస్తుంది, అవుట్పుట్ సర్క్యూట్ అయినా ఫాస్ట్ గా వస్తుంది 6 లెవెల్. ఎందుకు మీరే అవుట్పుట్ చెప్పేస్తున్నాను గేట్ అన్ని చెప్పేస్తాను ఇంకా అది జస్ట్ ఏంటి మీకు చెప్పిన దాన్ని డయాగ్రామ్ వేసి ప్రింట్అవుట్ ఇచ్చేయండి. బట్ ఈ లెవెల్ ఏం చేయాలి, అది ఆలోచించాలి, కొంచెం థింక్ చేసి ఓహో ఇట్లుండా అలా ఇట్లుండా అదే గురించి అదే డ్రా చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఇంకొంచెం అదే అంటే దానికి వర్క్స్ ఎక్కువ. ఓకేనా. సో టైం స్పీడ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసాం అనుకో టైం సెకండ్ టైం ఎంత తీసుకోండి ఇది వెరీ హై ఇది మీడియం ఇది లో వెరీ ఫాస్టెస్ట్. బట్ మోస్ట్లీ ఇది మనం ఎంత రావాలంటే చాలా ఎక్స్పెక్టెడ్ నాలెడ్జ్ ఉండాలి ట్రాన్సిస్టర్ అందుకే కదా ఒక జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ కౌంటర్స్ కానీ రీసెర్చ్ ఒక కౌంటర్ ఉండదు, ఒక 1000 కౌంటర్లు ఉన్నాయనుకో ఎన్ని ట్రాన్సిస్టర్ గీయాలి అంత వర్క్ చేసి నాలెడ్జ్ ఎవరికి టీచర్స్ అయినా నాకు కూడా జరుగుతుంది. సో అందుకే మోస్ట్లీ ఈ లెవెల్ పోమా హైయెస్ట్ ఇంజనీరింగ్ చాలా. సో దిస్ 2 ఆర్ సార్ లేదు సార్ మాకు బిహేవియర్ వాళ్ళని ఈజీగా ఉంది సార్ లోపల ట్రాన్స్ఫర్ అయితే నాకు తెలుసు సార్ గుర్తుందో సార్ అంటే ఓకే మిమ్మల్ని వాల్యుయేషన్ వాడుకుంటారు. అంటే వాల్యుయేషన్ అంటే బట్ సర్క్యూట్ అయ్యాక టెస్టింగ్ చేయడం వాడుకుంటారు. బట్ యాక్చువల్గా అయితే డిజైన్ చేసామనుకో మామూలుగా డిజైన్ చేసేవాళ్ళతో ఫస్ట్ నువ్వు బిహేవియర్ మోడల్ రాసుకున్నా కూడా సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే వెంటనే దీన్ని ఆర్టీఓ లెవెల్లో కన్వర్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ సాఫ్ట్వేర్ విల్ డూ, అంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ విల్ డూ. ఇక్కడికి వచ్చే మనం వాల్యుయేషన్ చేసుకోవచ్చు, వాల్యుయేట్ చేయాలి అంటే ఆ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చింది రైట్ రాగా చెక్ చేసుకో అని నువ్వు అనుకున్న బిహేవియర్కి వచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్ కరెక్ట్గా కాదా వెరిఫై చేసుకోవాలి. తర్వాత గేట్ లెవెల్ మారిపోతుంది మళ్ళీ. అంటే యాక్చువల్గా సాఫ్ట్వేర్ విల్ డూ రిమైన్ స్టెప్స్. నువ్వు సాఫ్ట్వేర్ కాకుండా నువ్వే డైరెక్ట్గా ఈ లెవెల్ రాసావనుకో కొంచెం ఈజీ అయిపోతుంది. అలా యాక్చువల్ మీరు ఈ లెవెల్ ప్రోగ్రామ్ రాస్తే లాస్ట్ ఈ లెవెల్ రావాల్సిందే. బట్ మీరు ఇప్పుడు ఈ నుంచి ఇది రాసానుకో కంప్యూటర్ ఏం చేయాలి, ఈ నుంచి ఇది మార్చుకోవాలి, ఈ నుంచి ఇది మార్చుకోవాలి, ఈ నుంచి ఇది రావాలి, 3 స్టేజ్ చేసుకోవాలి. అదే కానీ మీరే ఈ స్టేజ్లో రాసారనుకో అప్పుడు ఏమైతుంది ఫాస్ట్గా వస్తుంది సర్క్యూట్. దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఇది క్లియర్ అర్థమైంది కదా రాసుకో. సో ఎక్స్పర్ట్స్ వచ్చాడు ఓకేనా. సో నువ్వు ఇప్పుడు చెప్పు కమాండ్ ఏం కావాలి మీకు అన్నాడు. సో ఫస్ట్ వాడు ఏం చెప్పాలి మీకు ఓకేనా. ఏమి ఇవ్వాలి సర్క్యూట్ గురించి మొత్తం మాట్లాడేవాడు. నేను ఒక సీసీ కెమెరా కావాలి. ఫస్ట్ ఈ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టాపిక్. కెమెరాను ఒక కార్ తయారు చేయాలి, ఒక టీవీ తయారు చేయాలి, పైన ఫస్ట్ ఒక ఓల్డ్లో చెప్పాలి వస్తాడు. అది నువ్వు చేయగలుగుతావు మన డీటెయిల్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీకు మొత్తం డీటెయిల్ చెప్పేసి ఓ లాస్ట్ కెమెరా అదే కానీ ఏం అంటే అట్లా ఉండదు కదా. ఫస్ట్ 1 వర్డ్ ఉండాలి. నీకు ఓకే అంటే నెక్స్ట్ స్టోరీ. లైక్ సినిమా హీరో దగ్గర పోయినా కానీ చెప్పాలనుకున్నప్పుడు లవ్ స్టోరీయా ఫిక్షన్ స్టోరీయా రాజుల కాలం స్టోరీ ఏదో చెప్పాలి కదా. స్టోరీ అంతా చెప్పేసాక లవ్ స్టోరీ నాకు ఇలాంటి బాగుండదు అట్లా. సో ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే డిస్క్రిప్షన్. ఏం చేయాలి అంటే వాళ్ళకి ఏం కావాలో అది అది తీసుకున్నాక ఇన్పుట్స్ ఏంటో అవుట్పుట్స్ ఏంటో దాని బిహేవియర్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది బిహేవియర్ చెప్తాడు. దాంట్లో 2 బిహేవియర్ మోడల్ రాసుకుంది. మోడల్ రాసి ఇక్కడ సిస్టమ్స్ ఎంటర్ చేస్తుంది బిహేవియర్ మోడల్. సో నెక్స్ట్ వెంటనే బిహేవియర్ మోడల్ కంప్యూటర్ ఏం చేస్తుంది ఆర్టీఎల్ లోకి మోడల్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సర్క్యూట్ ఇచ్చేసాడు. అసలు వాడు అనుకున్నట్టు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇస్తే సరిపోతుందా లేదా నువ్వు చెక్ చేసుకోవాలి. చెప్పాడు ఇది వచ్చేసింది సర్క్యూట్ వచ్చేసింది. ఈ లెవెల్లో కూడా నువ్వు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో దిస్ లెవెల్ సో వెరిఫికేషన్ చేసుకో. వెరిఫికేషన్ మాది వెరిఫికేషన్ అండ్ టెస్టింగ్. వెరిఫికేషన్ అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా చెక్ చేసుకోవడానికి వెరిఫికేషన్. టెస్టింగ్ అంటే పని చేస్తారా లేదా టెస్ట్ చేయడం టెస్టింగ్ రెండు తేడా. వెరిఫికేషన్ అంటే యాజ్ టీజ్ కి అంతా ఇలా కూర్చోన్నారా లేదా క్లాస్ చదువుతున్నారా చెక్ చేయడం వెరిఫై చేయడం. టెస్టింగ్ అంటే మీరు వింటున్నారా నిద్రపోతారా అర్థం చేసుకుని టెస్ట్ చేయడం. ఇంతేనా ఈ లెవెల్ ఏం చేస్తాను. ఒకవేళ ఫెయిల్ అయ్యేది అనుకో అంటే నాకు వెరిఫికేషన్ మళ్ళీ చెప్పాను
అంటే ఈ నుంచి మార్క్స్ మళ్ళీ చేంజ్ చేస్తాం. సక్సెస్ అయిందనుకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. నెక్స్ట్ లెవెల్ ర్యాంకింగ్ వెళ్తాం గేట్ అవుట్ సిక్స్ ఆఫ్ మూవీ. నెక్స్ట్ ఈ లెవెల్ కూడా మళ్ళీ వెరిఫై చేస్తాం. వెరిఫై అండ్ టెస్టింగ్ చేస్తుంది. ఓకే బాగుంది. సరిపడి అంతా గేట్స్ లో కూడా బాగుంది. నెక్స్ట్ వెరిఫై అయింది. ఫెయిల్ అయిందనుకో మళ్ళీ ఎక్కడికైతాం, ఎక్కడికి వెళ్ళచ్చు, ఆడే పాస్ కదా ఆ రీడ్ కూడా వెళ్ళచ్చు. గేట్ డెవలప్ టూ స్టెప్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నౌ సింథసైజబుల్ చేయాలి. సింథసైజబుల్ అంటే ఏం చేయాలి? సో ఈ సర్క్యూట్ ఏమనుకుంటుంది, ఫిజికల్ గా సర్క్యూట్ గా తయారు. ఇంకా కంప్యూటర్ లో ఉన్నావు, కంప్యూటర్ బయటకు రాలా, కంప్యూటర్ లో ఉన్నావు, ప్రింట్అవుట్ దిలా, ప్రింట్అవుట్ తీసా కాపీ వచ్చినట్టు. ఆ కాపీని మనం ఎక్కడ పంపించాలి? సర్క్యూట్ కావాలంటే ఫ్యాబ్ ల్యాబ్ పంపించాలి. అప్లికేషన్ ల్యాబ్ కి తైవాన్ పంపిస్తున్నాము, మన సర్క్యూట్ రాదు. లేదా ఇంత కంప్యూటర్ కార్డు కూర్చోన్నా, కంప్యూటర్ ఆఫీస్ పెట్టుకొని ఇంకా రాలా, ఆ ప్రింట్అవుట్ రాలా. ఈ పొద్దు మళ్ళా ఇక్కడికి వచ్చాక సింథసైజ్ కూడా బాగా చెక్ చేసుకో, మళ్ళా వెరిఫై చేస్తాం. అంటే ఫిజికల్ సర్క్యూట్ వచ్చాక మళ్ళా వెరిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ కంప్యూటర్ ఇచ్చే సర్క్యూట్ కదా, ఇప్పుడు 4 ట్రాన్సిస్టర్లు ఇలా 40 కూడా పని చేస్తారు. ఒక 60 ట్రాన్సిస్టర్ అది ఎక్కువ సైజ్ తీసుకుని ఉండొచ్చు. వైరింగ్ ఇట్లా ఇలా వైరింగ్ ఇలా వైరింగ్ ఇలా వైరింగ్ పిచ్చిగా ఉండొచ్చు. సో దాన్ని మనం ఫిజికల్ గా చేసుకోవాలి. దాని రూటింగ్ అండ్ ప్లేసింగ్ అంటారు. రూటింగ్ అంటే ఈ ముగ్గురిని చెల్లికి పెట్టుకోవడం, ఈ ముగ్గురు దగ్గర తీసుకోవడం, ప్లేస్మెంట్ సింపుల్ గా వైర్ సింపుల్ గా తీసుకోవడం, అంటే అలా కాకుండా దీనిలా సింపుల్ గా దిస్ ప్రాసెస్ ఒకసారి మనకు సింథసైజ్ కూడా అయ్యాక ప్లేసింగ్ అండ్ రూటింగ్ చేసుకోవాలి ఫర్ ఎఫిషియన్సీ పర్పస్. ఓకేనా? సో ఇక్కడ ఏమైనా ప్లేసింగ్ అండ్ రూటింగ్ చేస్తాం. అలా ఏం చేయాలి? ఫిజికల్ రూటింగ్ ఏమి ఉన్నాయి? వెరిఫికేషన్ తప్పదు. అందుకే ఒక ఏఎల్ఎస్ఏ డొమైన్ ఉంది అంటే 10,000 మంది ఇంజనీర్లు జాబ్లు వస్తే 9,000 మంది వెరిఫికేషన్ కావాలి. అలాగే ఎన్ని స్టెప్స్ లో వెరిఫికేషన్, డేటా మోడలింగ్ ఉంది, లాటిన్ మోడల్ ఉంది, బిహేవియర్ మోడల్ ఉంది, ప్రతి లెవెల్లో వెరిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ ఒక్కొక్క వెరిఫికేషన్ ఒక శాలరీ ఇస్తారు. ఈ లెవెల్లో వెరిఫై చేసేవాడికి తక్కువ శాలరీ, ఈ లెవెల్ కిందికి వెళ్ళేవాడికి ఎక్కువ శాలరీ. వెరిఫైడ్. ఓకేనా? ఇప్పుడు అంత సిస్టమ్ లో అర్థమైంది. బయట కాపీ తీస్తాను, ప్రింట్అవుట్ బయట తీస్తాను. సో ఇది ఫిజికల్ లేఅవుట్ అవుతుంది. ఫిజికల్ ఇప్పుడు ఫిజికల్ గా బయటకు వచ్చింది, ఫిజికల్ లేఅవుట్. సో దీన్ని ఫ్యాబ్ ల్యాబ్ పంపించేసి అని ల్యాబ్లు పంపించి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తయారు చేసి ఇవ్వండి నాకు అడుగు, వాడు మాకు తయారు చేసి ఇస్తాడు. మళ్ళీ ఏం చేయాలి? సర్క్యూట్ డయాగ్రామ్ మళ్ళీ టెస్టింగ్ చేయాలి. అంటే వాడు ఇచ్చింది మళ్ళీ అక్కడ పని చేస్తారు. అది సిస్టమ్ లో చేసాం, ఫిజికల్ మళ్ళీ టెస్ట్ చేయాలి కదా. సో మళ్ళీ టెస్ట్ చేసుకో. నౌ ఇట్ ఈస్ బీన్ ఇంప్లిమెంటెడ్. సో ఇది మాస్టర్ కాపీ అవుతుంది, అంటే ఫస్ట్ కాపీ అవుతుంది. వాడంతా ఫిజికల్ ఒకటి ఇచ్చాక మనం వెరిఫై చేసి ట్రూ అంటే అలాంటి కాపీలో 1,00,000 తీసిస్తాడు. అంటే ఒక మొబైల్ ఫోన్ తయారయ్యేటప్పుడు మొత్తం ఇట్లా అన్ని సెట్ చేసుకుని ఒకసారి సింప్ అయిపోయాక పైన చిప్ వచ్చాక మా దగ్గర మాస్టర్ కాపీ, మాస్టర్ కాపీ. ఒకసారి మాస్టర్ కాపీ అప్రూవ్ అయ్యాక మళ్ళీ దాన్ని ఎన్ని కాపీస్ తీసుకోవచ్చు, ఎన్ని తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఇంత చెకింగ్ అవసరం లేదు. లైక్ మనం ఇప్పుడు నోట్స్ రాసినప్పుడు ఫస్ట్ నోట్స్ జాగ్రత్తగా రాసు, జిరాక్స్ మేము ఎన్ని తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, ఫైనల్లీ మళ్ళీ వెరిఫికేషన్ అయిపోతుంది, మళ్ళీ లాస్ట్ ఇంప్లిమెంటేషన్. సో దిస్ ఆర్ ద డిజైన్ ఫ్లో. ఒక VLSI సర్క్యూట్ లో డిజైన్ చేయాలంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయి? ఇది స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు పైకి సింగిల్ పేజ్ లో డ్రా చేస్తున్నాం. అస్సలు అలా కాకుండా పేజ్ తీసుకొని నీట్గా డ్రా చేస్తున్నాం. ఏదైనా ఒక డిజైన్ చేయాలంట, ఏదైనా ఒక డిజైన్ చేయాలి. సో ఒక కంప్యూటర్ డిజైన్ చేయాలి. దాంట్లో కంప్యూటర్ లో పార్ట్స్ ఏమి ఉంటాయి? ఎదురుగా ప్రాసెసర్,
ర్యామ్, CPU, హార్డ్ డిస్క్ ఇవన్నీ ఒకే చోట తయారు ఒకే చోట తయారు. ఓకే, సో ఫస్ట్ పార్ట్స్ ఏమేమి కావాలో ఒక ఆయన డిసైడ్ చేస్తారు. ఇంజనీర్ అనుకో, కంప్యూటర్ ఏం కావాలో డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఇక ప్రాసెసర్ ఒక ఇస్తాం, మెమరీ ఒక రోజు ఇస్తాం. ప్రాసెసర్ అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎదురుగా CPU మళ్ళా ర్యామ్ ఇవి తయారు చేస్తాం. మెమరీ అంటే ప్రాసెసర్, ఫ్లాష్ రామ్ ఇవన్నీ ఏదైనా చేస్తాం. గ్రాఫికల్ కార్డ్, గ్రాఫికల్ కార్డ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ర్యామ్, రోమ్ అండ్ డివైడ్. అంటే ఒక మెయిన్ పెద్ద వస్తువు తయారు కావాలంటే మైనర్ పార్ట్స్ దాన్ని లేయర్ లేయర్ గా డివైడ్ చేసుకుంటారు. అంటే వీళ్ళు CPU తయారు చేయడం మళ్ళా ఒకటి ఇద్దరు తీసుకుంటారు. ఇట్లా సో ఇలా ప్రాసెస్ మనం టాప్ టు డౌన్ అప్రోచ్ అంటారు. టాప్ టు డౌన్ అప్రోచ్ అంటే డిజైనింగ్ లెవెల్స్ టూ లెవెల్స్. అంటే ఫస్ట్ ఇది కావాలన్నట్టు అనుకుంటే దానికి ఏమేమి పార్ట్స్ కావాలి సపరేట్ చేసుకుంటూ ఒక యూనిట్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు తయారు చేసి ఇస్తారు. సెకండ్ వేజ్ వచ్చి డౌన్ టు టాప్ అప్రోచ్. అంటే ఆల్రెడీ మార్కెట్ లో ఈ పార్ట్స్ అని అమ్ముతుంటారు. CPU ఒక చోట అమ్ముతారు, ఎక్కడ కూడా అమ్ముతారు, ర్యామ్ ఒక చోట. అవన్నీ కొనుక్కోవచ్చు, కలిపేసి ఒక వస్తువు తయారు. సో దాట్ ఆర్ టూ థింగ్స్. మీరు పెద్దది కావాలన్నప్పుడు దానికి కావాల్సిన వస్తువులన్నీ చిన్న చిన్నగా డివైడ్ అవ్వడం, ఆ చిన్న చిన్న అన్ని కనెక్ట్ చేసుకొని పెద్దదిగా తయారు చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు అండ్ అడ్మినిస్ట్రేషన్ మీ కాలేజ్ ఇప్పుడు గ్రౌండ్ పే చేయాలి, ఈ స్టూడెంట్స్ చెప్పాలి. సో దానికి ప్రిన్సిపల్ సార్ డిసైడ్ అయ్యారు. ఓకే, ఇక్కడ ఈసీ వాళ్ళకి ఈ ముందు బ్లాక్ డివైడ్ చేయాలి, ఇక్కడ క్లీన్ చేయని కొంచెం ముందు గడపాలు చేంజ్ చెప్పారు, మీకు చెప్పారు. సో రాలేదు. సో ప్రిన్సిపల్ సార్ ఎవరు చెప్తారు? హెచ్ఓడి సార్ ఎవరు చెప్తారు? ఎక్సెస్ ఎవరు చెప్తారు? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్ టు డౌన్ అప్రోచ్. అంటే పై లెవెల్ ఆయన డిసైడ్ చేస్తాడు, కింద లెవెల్ ఇస్తారు. సో బట్ అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి సార్, మేము ఇక్కడ వాడుతాము, ఇక్కడ వాడాం సార్, మేము గ్రౌండ్ ఎక్కువ వాడతాం, మేము ఆడ క్లీన్ చేసుకుంటాం సార్. నేను పని చేయడం రెడీగానే ఉన్నా, బట్ ఇక్కడ చేయదు, మీరు అక్కడ చేస్తాం. సో ఇప్పుడు సెకండ్ వే మిమ్మల్ని అడిగే ఒపీనియన్, అరే మీరే క్లీన్ చేయాలి, ఎక్కడ చేస్తారు? సో మా గ్రౌండ్ అయితే బాగా చేస్తారు సార్, మీరు డిసిషన్ తీసుకుంటారు, మీరు నాకు చెప్తారు, నేనే చూడసారు, నేను ప్రిన్సిపల్ సార్ చెప్పి సార్ ఇక్కడ క్లీన్ చేస్తాను. ఓవరాల్ 2 మాసెస్ ఏం కావాలి? క్లీనింగ్ కదా జరగాలి. సో టాప్ టు డౌన్ అయినా అదే, డౌన్ టు టాప్ అయినా. సో విచ్ ఇస్ ద బెస్ట్? స్టూడెంట్స్ డిసైడ్ అయ్యి ప్రిన్సిపల్ చెప్తే బాగుండదు, ప్రిన్సిపల్ డిసైడ్ అయ్యి స్టూడెంట్ చెప్తే బాగుండదు. ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. సో ఎప్పుడు కూడా దీంట్లో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అనేది ఉండదు. ఓకేనా, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అనేది ఏమవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ కంపేర్. ఇప్పుడు వైట్ కలర్ గొప్ప, బ్లాక్ కలర్ గొప్ప అనేది. ఓకే, వెంటనే మీరు క్వశ్చన్ రాసిందంటే సార్ ఆన్ వాట్ దేంట్లో అడుగుతున్నాను గొప్ప అన్నారు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ ఆన్ ది సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ ఆన్ ది సైడ్. నేను ఇప్పుడు హైట్ తక్కువ ఉన్నానా హైట్ ఎక్కువ ఉన్నానా అనేది నన్ను ఒక్కడిని కంపేర్ చేస్తే మీకు తెలుస్తుందా? నా పక్కన ఎవరో ఒకడు వచ్చాడు అనుకో, అప్పుడు తెలుస్తుంది వాడికైనా నేను హైట్ తక్కువ హైట్ ఎక్కువ. సో ఎవ్రీథింగ్ అంతే. సో ఎప్పుడు కూడా అంటే ఏ లెవెల్ బెస్ట్ అనేదాన్ని ఏదైతే సిచ్యువేషన్ బేసిస్ చెప్పాలి. ఒక కాంప్లెక్స్ థింగ్ ఉంది అనుకోండి, పెద్ద థింగ్ అంటే ఒక అడవిలా ఉంది, దాన్ని ఎవడు అందరూ మీరు వెళ్ళి మేము క్లీన్ చేస్తాం సార్ అన్నారు సార్, మీకు ఒక ఐడియా రాలేదు, మేము ఎలా చేయాలో తెలియదు. అలాంటి టైంలో టాప్ లెవెల్ ఇన్వాల్వ్ అయితే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇన్వాల్వ్ అయితే మీకు కొంచెం ఈజీ అయింది. సింపుల్ థింగ్ అనుకోండి, అది మీకు మీరే చేసేయగలరు. అంటే దానికి టాప్ లెవెల్ కాంప్లెక్స్ అంత అవసరం లేదు, వాళ్ళు వచ్చింగా కాంప్లెక్స్ చేసి పెట్టారు. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ సింపుల్ అయితే డౌన్ టు టాప్ అప్రోచ్ ఇస్ బెస్ట్. సిచ్యువేషన్ కాంప్లెక్స్ అయితే టాప్ టు బాటమ్. సో బేసికల్లీ డిజైనింగ్ లేప్పుడు 2 ప్రాసెస్ అవుతాయి. ఓకేనా, సో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ టాప్ టు డౌన్ అప్రోచ్. ఫస్ట్ వన్ ఇస్ టాప్ టు డౌన్ అప్రోచ్. సెకండ్ వన్ ఇస్ down to down approach. So top to down లో ఏం చేస్తుందంటే ఫస్ట్ టాప్ లెవెల్ అని డిసైడ్ చేస్తాడు,
వీళ్ళ ఒక ఇద్దరికి స్టూడెంట్స్ లాగా యారడైజ్ అవ్వాలి ఏం చెప్తున్నాడు అని చెప్పాలి యారడైజ్. సో వీళ్ళు మధ్యలో తీసుకుంటారు సబ్ బ్లాక్, ఇక్కడ ఒక సబ్ బ్లాక్, మళ్ళీ వీళ్ళు ఇంకొక సబ్ బ్లాక్ ఇస్తారు. లాస్ట్ వర్క్ చేసేవాడిని లీడ్ సెల్ యాక్చువల్ పని మీ స్టూడెంట్స్ వాళ్ళకి ఫైనల్ గా అంటే ఇంకా ఫర్దర్ గా రూల్ లేదు, వీడియో ఫైనల్ పని చేయాలి. ఓకేనా? సో ప్రస్తుతం నేను 3 డే సిస్టమ్ తీసుకుంటాను. 3 డే సిస్టమ్ డిసిషన్ మేకింగ్ 3 లెవెల్స్ అవుతాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఒక్కోసారి 5 లెవెల్స్ ఉంటుంది, 6 లెవెల్స్ ఉంటుంది, 7 లెవెల్స్ ఉంటుంది. ప్రస్తుతానికి 3 లెవెల్స్ డయాగ్రమ్ ఉంది. ఇక్కడ లీడ్ సెల్ తీసుకుంటాం. Who is the lead cell? Final person who does the work. So arrow direction ఇక్కడ నుంచి ఇలా arrow direction ఇలా కిందకి వెళ్తుంది. ఇక్కడ కూడా lead cell arrow direction. అలానే ఇంకొక తీసుకోండి. సబ్ బ్లాక్ lead cell. So this is top down approach. Here the addition will be first taken by top level, and it is moved to sub block level. Next sub block level it is moved to end user called as lead cell. Okay, next model ఏంటంటే మీకు డౌన్ టు టాప్ అప్రోచ్ లో ఫస్ట్ ఇక్కడ కింద నేను తీసుకుంటాను లీడ్ సెల్ ఎండ్ పర్సన్ తీసుకుంటాను లీడ్ సెల్. ఇక్కడ లీడ్ సెల్ వీళ్ళిద్దరు ఈ ఆర్ డైరెక్షన్ లో పైన చెప్తారు, ఇద్దరే సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సబ్ బ్లాక్ ఇస్తారు, సబ్ బ్లాక్ మళ్ళీ టాప్ ఇస్తారు. సో ఆర్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ హైరార్కీ అంటారు. అంటే ఎన్ని లెవెల్స్ లో ఒక డిజైన్ చేయాలి అనేది 2 లెవెల్స్ ఉంటాయి. ఇవి మామూలుగా అడ్మినిస్ట్రేషన్ లో థింక్ చేస్తారు. డిజైన్ లో కానీ ఒక కాంపోనెంట్ ఎంట్రన్స్ కాంపోనెంట్ తయారు చేయాలంటే 2 థింగ్స్ ఉంటాయి. టాప్ టు డౌన్ వెళ్ళాలా, డౌన్ టు టాప్. లాస్ట్ ఇది ఓకే. ఇక్కడ మనం ఏ సర్క్యూట్ తయారు చేసినప్పుడు ఆల్వేస్ మనం ఒరిజినల్ సర్క్యూట్ తయారు చేసి దాని జిరాక్స్ తీసుకుని టెస్ట్ చేసుకుంటాం. ఐ టోల్డ్ యు అంటే హియర్ ద సర్క్యూట్ కోడింగ్ రాసే మెథడ్ లో కూడా మీకు వదిలే హైరార్కీలు ఎంత వదిలేసే కోడింగ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తే ఆ సర్క్యూట్ చేస్తారు. ఆ సర్క్యూట్ టెస్ట్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయకూడదు. అర్థమైందా? అంటే ఇప్పుడు నా ఉద్దేశం 2 డయోడ్లు ఒక ఫుల్ రెక్టిఫైర్ లాగా 4 డయోడ్లు పెట్టాను. సో ఇలా ఉంటే 4000 డయోడ్ అని మీకు చెప్పాను. నేను చెప్పాను మీరు ఇలానే తీసుకోండి, ఇంకో 4 డయోడ్లు తీసుకొని ట్రై చేయాలి. కానీ దీన్ని గెలిపితే ఒరిజినల్ కాపీ డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకని ఎప్పుడు ఎట్లా చేస్తాను సర్క్యూట్ డయాగ్రామ్స్ ఒరిజినల్ గానే ఉంచేసి దాన్ని జిరాక్స్ తీసుకొని జిరాక్స్ కావాలంటే వెరిఫై చేస్తాం. అప్పుడు ఒరిజినల్ పోదు కదా. ఇప్పుడు ఈ టీచర్ గా మీకు కాంట్రా సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా తీసుకుంటాను, బోర్డు మీద గీసాను, మీరు నోట్స్ లో రాసుకుంటారా అని చెప్పాను. మీరు బోర్డు మీద వచ్చి మీరు రాస్తారు, ఎగిరిపోతారు, అన్ని రాసిన పోతారు. సో ఎప్పుడు కూడా ఒరిజినల్ గానే ఉంచాలి. ఏం మీరు టెస్టింగ్ చేయాలన్నా వెరిఫై చేయాలన్నా కూడా ఏం చేయాలి, మీరు చేసుకోవచ్చు. ఆ ఒరిజినల్ వాడుకుని కూడా వేరే కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫుల్ యాడ్ హాఫ్ హ్యాండ్ అనేది ఒరిజినల్ తయారు చేశారు, ఒరిజినల్ బొమ్మ. మీరు ఫుల్ యాడ్ తయారు చేసుకోవాలంటే హాఫ్ హ్యాండ్ కాబట్టి వాడుకోవచ్చు. సో ఇక్కడ ఒరిజినల్ ని మనం మాడ్యూల్ అంటాం. ఒరిజినల్ ని మనం మాడ్యూల్ అంటాం. దిస్ ఇస్ ఒరిజినల్. ఇది నాట్ డిజిటల్, ఇది డిజిటల్ చేయదు. అండ్ ఇది వెరిఫికేషన్ వాడడం, నాట్ ఫర్ వెరిఫికేషన్, Is it clear? And this is blueprint laga. మీకు ఒక ల్యాబ్ మాన్యువల్ ఉంది. మీ ల్యాబ్ మాన్యువల్ ఇది బ్లూప్రింట్. అందరూ ఒకే ల్యాబ్ మాన్యువల్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, వాట్ రీడింగ్ నోట్ చేస్తాడు. దట్ ఈస్ యువర్ ఇన్స్టెంట్. అంటే మీకు ఏమి అవుట్పుట్ వచ్చినా అది రాస్తాం. ఒరిజినల్ అందరికి ఇచ్చిన మాన్యువల్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ సేమ్ రాయాలని రూల్ ఏం లేదు కదా. సో దిస్ ఈస్ మాడ్యూల్ ఒరిజినల్. సో దిస్ ఈస్ కాల్డ్ as ఇన్స్టెంట్. అంటే ఇది changes from person to person. Instant copy of original. It is copy of
కాపీ ఆఫ్ ఒరిజినల్. ఇది వాడాలి మనం టెస్టింగ్ చేయాలంటే వెరిఫై చేయాలంటే సర్క్యూట్ కరెక్ట్గా వచ్చేది టెస్ట్ చేయాలని ఏం చేయాలి, ఇది వాడాలి. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఒక ఒరిజినల్ కాపీ నేను ఫర్ ఎగ్జాంపుల్ అండ్గేట్ అనే కాపీ తయారు చేశాను. అండ్గేట్ అనే మోడల్ తయారు చేశాను. మాడ్యూల్ అన్ అని తయారు చేశాను. ప్రోగ్రామ్ రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు టెస్ట్ చేయాలంటే మాడ్యూల్ అనే వాడుకుంటున్నాను నేను. ఇంకోటి తయారు చేసుకోవాలి. సో దీని సింటాక్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది, సింటాక్స్ సి ప్రోగ్రామ్ లాగా ఇదే సింటాక్స్ వాడాలి. మాడ్యూల్ నేమ్ ఉన్న చోట నేమ్ ఉండి సెమికాలన్ ఉండాలి. ఎవ్రీ మాడ్యూల్ కి డెఫినెట్ గా ఎండ్ మాడ్యూల్ ఉండాలి. లైక్ మనం సి లో ఇలా లోవర్ బ్రాకెట్స్ పెట్టి ఎండ్ క్లోజ్ ఉంది కదా బ్రాకెట్స్ కి, ఇలా ఇక్కడ మాడ్యూల్ ఉన్న చోట ఎక్కడ ఉండాలి, ఎండ్ మాడ్యూల్. ఇక్కడే సెమికాలన్ ఉంటుంది, ఇక్కడ సెమికాలన్ ఉండదు. ఇప్పుడు ఇది ఒరిజినల్ తయారు చేశారు. దీన్ని కాపీ టెస్ట్ చేయాలంటే ఇంకో తయారు చేసి మళ్ళా నేమ్ ఏమో మాడ్యూల్ అని రాస్తాం, మాడ్యూల్ అని రాస్తాం. ఇక్కడ అండ్ 1 అని రాస్తాం. మళ్ళా దీనికి ఒక ఎండ్ మాడ్యూల్ అని రాస్తాం. అంటే ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ లో రెండు ఉంటాయి, ఒరిజినల్ దీని కాపీ. కాపీ ఇక్కడ వాడుతున్నాం. ఎట్లా వాడాలని నేను చెప్తాను. ఇట్లా కాపీ వాడాలి ఇన్స్టాంట్ అని. దిస్ ఈజ్ మాడ్యూల్, దిస్ ఈజ్ ఇన్స్టాంట్. ఇలా ఒక సింగిల్ ప్రోగ్రామ్ లో రెండు మోడల్స్. మీకు సి ప్రోగ్రామింగ్ లో అయితే సింపుల్ గా ఒక మెయిన్ అని ఉంటే ఒకే ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, ఒకే దాంట్లో రెండు ప్రోగ్రామ్ ఉంటాయి, రెండు మాడ్యూల్ ఉంటాయి. వన్ మాడ్యూల్ ఇస్ ఫర్ బ్లూ ప్రింట్, వన్ మాడ్యూల్ ఇస్ ఫర్ కాపీ. అంటే మీరు వెరిఫై చేయాలంటే A1 ఇవ్వాలి, B1 ఇవ్వాలి, C1 అవన్నీ దీనికి ఇవ్వాలి. దీనికి ఏమి ఇవ్వకూడదు. జస్ట్ లాజిక్ ఉంటుంది ఇక్కడ, అంతే ఏముండదు. అది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక చెప్తాను. బట్ జస్ట్ బీ క్లియర్ దట్ వన్ మోడల్ ఇస్ బ్లూ ప్రింట్, వన్ మోడల్ ఇస్ ఫర్ ఇన్స్టెంట్. ఇన్స్టెంట్ కూడా మోడల్ అనేది ఏమీ ఉంటుంది. అందుకే మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సరే ఇది మోడల్ ఉంది, మన దీని మోడల్ అంటే దీని ఇన్స్టెంట్ అంటారు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ లో 2 ఉంటాయి. పైన మోడల్ ఏమో బ్లూ ప్రింట్, కింద మోడల్ ఏమో ఇన్స్టెంట్. ఓకే, మీకు ఇంకా నీట్గా అర్థం కావాలి డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ చెప్తాను. మాడ్యూల్ అండ్ ఇన్స్టెంట్. మాడ్యూల్ అనేది ఒరిజినల్ కాపీ, ఇన్స్టెంట్ అనేది కాపీ ఆఫ్ ఒరిజినల్. అండ్ మాడ్యూల్ లో చేంజెస్ చేయడానికి కుదరదు. ఇన్స్టెంట్ లో ఏం చేంజెస్ అయినా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ అనేది క్రియేటెడ్ బేస్డ్ ఆన్ మాడ్యూల్. మాడ్యూల్ ఎలా ఉంటుందో దాని జిరాక్స్ తీసుకుంటాం ఇన్స్టెంట్ అంటే. ఓకేనా, ఫైన్. సో ఇంకా దిస్ ఇస్ బ్లూ ప్రింట్, ఇన్స్టెంట్ లో వెరిఫై చేస్తాం. మాడ్యూల్ లో వెరిఫికేషన్ ఏం చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వైరింగ్. అంటే వైరింగ్ ఎలా ఇవ్వాలి, వైర్లు ఎలా ఇవ్వాలి, ఇవి కూడా మనం ఇన్స్టెంట్ చేసుకుంటాం. ఓకేనా, మాడ్యూల్ చేసుకుంటాం. అదొక మీకు అంటే యాక్చువల్ డేటా ఇది చెక్ చేసేది ఎక్కడ చెక్ చేస్తాం, అక్కడ వైరింగ్ కనెక్షన్స్ ఇస్తాం. అంటే ఇంకా బాగా ఆలోచించుకోండి. మీకు ఇప్పుడు డయోడ్ అని తయారు చేశారు, ఒక సింగిల్ డయోడ్ తయారు చేశారు. ఇది మాడ్యూల్ డయోడ్ తయారు చేశారు. డయోడ్ ఆ డయోడ్ వాడటం మీద ఫుల్ వెరిఫై 4 డయోడ్లు కావాలి. అంటే 4 ఇన్స్టెంట్ తయారు చేసుకుంటారు. 4 ఇన్స్టెంట్ తయారు చేసుకొని దాంతో ఫుల్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తారు. ఇది డిస్టర్బ్ అవ్వదు. ఒరిజినల్ డయోడ్ అలానే ఉంటుంది. దాని యొక్క మాడ్యూల్స్ వాడుకొని నువ్వు సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేసుకుంటావు. అర్థమైనా? పేజ్ నెంబర్